ఈ వీడియోలో మనం సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ కాలేజ్ ఎక్కడ ఉంది, కాలేజ్ ఇంటేక్ ఎంత, ఫీజులు ఎలా ఉంటాయి, అలాగే నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ వస్తే మనం ఈ కాలేజ్లో అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు మాట్లాడుకుందామండి. రైట్, మనకి ఈ కాలేజ్ వచ్చేసి 2002లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. విడిఎంసి ట్రస్ట్ అండర్లో ద రోమన్ క్యాథలిక్ డయోసిస్ ఆఫ్ ఏలూరు అండర్లో అయితే కాలేజ్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటికి ఫౌండర్ ఎవరంటే లేట్ బిషప్ జాన్ ములగాడ, ఆయన అయితే కనుక మనకి కాలేజ్ ఫౌండర్. సో మనకి బీడిఎస్ ప్రోగ్రామ్ వచ్చేసి 100 సీట్లతో అయితే స్టార్ట్ చేశారు. మనకి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజ్ కాబట్టి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో కాలేజ్ ఉంటుంది. ఓకేనా, మనకి ఎండిఎస్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే 2008 నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు. 12 సీట్ల ఇంటేక్ అయితే ఉందండి. 4 స్పెషాలిటీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎండిఎస్లో. ఇక 31 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్కి అయితే ఎక్స్పాండ్ చేసుకున్నారు. స్టార్టింగ్లో 8 మాత్రమే ఉండేవి. తర్వాత 2021 నుంచి అంటే 8 స్పెషాలిటీస్కి వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు. ఓకే, 12 సీట్ల నుంచి 31 సీట్లకి అయితే ఎక్స్పాండ్ అయింది. రైట్, ఇక వీళ్ళ విజన్ ఏంటంటే స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్, అలాగే విత్ హాస్పిటల్ అవుట్ రీచ్, మొబైల్ క్లినిక్స్ అండ్ శాటిలైట్ సెంటర్స్. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే స్ట్రాంగ్గా ఫోకస్ చేయాలి ఎడ్యుకేషన్ పైన, అలాగే కమ్యూనిటీ సర్వీసెస్ కూడా అందించాలి. దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే విత్ హాస్పిటల్ అవుట్ రీచ్, అంటే లైక్ మనకి క్యాంప్స్ అవి పెడుతుంటారు కదా, ఫ్రీ క్యాంప్స్ అలాగే మొబైల్ క్లినిక్స్. సో మొబైల్ క్లినిక్స్ ఏర్పాటు చేసి రూరల్ ఏరియాస్కి వెళ్ళి సో అక్కడ ఓవరాల్ కేర్ని, డెంటల్ కేర్ని అందించడం, అలాగే శాటిలైట్ సెంటర్స్ పెట్టి ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయడం అనేది వీళ్ళ ఫోకస్గా చెప్తున్నారు. ఇక అఫోర్డబుల్ డెంటల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఫర్ అన్ప్రివిలేజ్డ్ అండ్ రూరల్ కమ్యూనిటీస్. సో ఎవరికైతే విద్య ఇంకా ఈ రోజుల్లో కూడా అందకుండా ఉందో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ని, హెల్త్ కేర్ని అందించడమే వాళ్ళ యొక్క విజన్గా చెప్తున్నారు. ఓకే, ఇక సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో కనుక చదవాలి అంటే మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే 17 సంవత్సరాలు అయితే మస్ట్ అండ్ షుడ్గా నిండి ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ అనేది చదవాలి, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాసినా ఓకే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం మస్ట్ అండ్ షుడ్గా పాస్ అయి ఉండాలి. ఓసీ విద్యార్థులకైతే 50% కంటే తక్కువ రాకుండా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళందరికీ కూడా 45% కంటే తక్కువ రాకూడదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకైతే 40% కంటే తక్కువ రాకూడదు. అండ్ అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, మనకి కౌన్సిలింగ్ మొత్తం ఎవరు చూసుకుంటారు? డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా చూసుకుంటారు. ఓకే, రెడీ, ఇక మిగిలిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇంటేక్ వచ్చేసి కాలేజ్లో 100 సీట్లు అయితే ఉంటాయండి. కన్నడ కోటా వాళ్ళకి 50 సీట్లు, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 35 సీట్లు, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 15 సీట్లు. సో మనకి 3 రకాల కేటగిరీస్ ఉంటాయి కదా. కేటగిరీ ఏ అంటే కాంపిటేటివ్ అథారిటీ కోటా, అంటే కన్నడ కోటా, మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి అంటారు దీన్ని, ఎన్ఆర్ఐ కోటా కేటగిరీ సి. ఓకేనా, రెడీగా ఇతర వివరాలు మాట్లాడుకుందాం. రెడీగా ఫీజులు ఎలా ఉంటాయి అంటే కన్నడ కోటా వాళ్ళకి 13,000 నుంచి 15,000 రూపాయల వరకు అవుతాయి. మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 4,40,000 రూపాయల వరకు, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి వచ్చేసి 6 లక్షల రూపాయల వరకు. ఇవన్నీ కూడా యాన్యువల్ ట్యూషన్ ఫీజు మాత్రమే. ఇవి కాకుండా మనకి ఒక 50,000 లోపు అయితే ఖర్చు ఖచ్చితంగా అవుతుంది. ఓకే, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో కనుక చదవాలి అంటే మనం పీజీ చేస్తాం కూడా, అంటే బీడిఎస్ అయిపోయిన తర్వాత చాలామంది ఎండిఎస్ కూడా చేస్తూ ఉంటారు. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే బీడిఎస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలి. అండ్ డీసీఐ కానీ లేదంటే స్టేట్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి కదా, వాటిలో మనం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా మనం నీట్ ఎండిఎస్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫై అయిన తర్వాత మనం అడ్మిషన్ అనేది పొందగలుగుతాం మన ర్యాంక్ ఆధారంగా. ఓకేనా, సో ఇదంటే ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్. ఇతర వివరాలు కూడా చెక్ చేద్దాం. మనకి ఏం స్పెషలైజేషన్స్ ఉంటాయి ఎండిఎస్లో అంటే మనకి ఎండిఎస్ ఏంటంటే మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. ఇది మనకి 3 సంవత్సరాల కోర్స్ కదా. సో మీరు అప్పటికే బీడిఎస్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మీరు నచ్చిన స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మనం మాట్లాడుకుంటున్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరులో ఉందనుకుంటున్నాం కదా. ఈ కాలేజ్లో 31 సీట్లు అయితే ఉన్నాయండి. 8 స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్లో 6 సీట్లు, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెటిక్స్లో 5 సీట్లు, అలాగే పీడియాట్రిక్ డెంటిస్ట్లో 5 సీట్లు, ప్రోస్థోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్లో 3 సీట్లు, ఓవరాల్ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీలో 3, పీరియోడోంటాలజీలో 3, అలాగే ఓవరాల్ ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీలో 3, ఓవరాల్ మెడిసిన్ అండ్ రేడియాలజీలో
3 సీట్ల ఇంటేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో. ఓకే, ఇక సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే ఎస్, హాస్టల్స్ అయితే ఉన్నాయండి. అబ్బాయిలకి అమ్మాయిలకి సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. సో ఇక 3 షేరింగ్ అంటే షేరింగ్ అనేది మన బడ్జెట్ మన ఇష్టం, మనం మింగిల్ అవ్వగలుగుతున్నామంటే 10 షేరింగ్లో కూడా ఉండొచ్చు. బాబోయ్ నేను అలా కాదు, నేను ఇంట్రోవర్ట్ని, నేను అందరితోని కలవలేను అంటే మాత్రం ఖచ్చితంగా ఏ రూమో సింగిల్ షేరింగో తీసుకోవాల్సి వస్తుంది. అది మళ్ళీ మనకి బడ్జెట్. సో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మన రెంట్ లేదంటే మనకి మెస్ ఫీజులు ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఇక మనకి ఏం ఆఫర్ చేస్తున్నారంటే జిమ్ ఉంది, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది, రీడింగ్ రూమ్స్ ఉన్నాయండి, ఏసీ రూమ్స్ కూడా పీజీ స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నారు. బాయ్స్కి వచ్చేసి మనకి 3 షేరింగ్ రూమ్స్ ఆఫర్ చేస్తున్నారు. కిచెన్, డైనింగ్ హాల్, రిసెప్షన్, అలాగే ఎంటర్టైన్మెంట్ హాల్ కూడా ఉంది. కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ రూమ్స్ ఫర్ పీజీ స్టూడెంట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక మనకి బేసిక్గా స్టడీ టేబుల్, చైర్, వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి రోజుకి 4 సార్లు అయితే ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. వైఫై, రీడింగ్ రూమ్స్, రీక్రియేషన్ హాల్స్, ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయండి. లాండ్రీ ఉంటుంది. క్లీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ అనేది మనకు ఉంటుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో. సో ఏలూరులో ఉన్న ఈ కాలేజ్ గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. ఇక ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందాలి అంటే మనం ఖచ్చితంగా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి కదా. సో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక బీసీఏ విద్యార్థులైతే మీకు 3,07,816 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీబీ కేటగిరీ అయితే 3,07,188 లోపు, బీసీసీ అయితే 2,94,658 లోపు, బీసీడీ అయితే కనుక 3,02,523 లోపు ర్యాంక్ రావాలండి. బీసీఈ అయితే 2,43,955 లోపు, ఇక ఓసీ కేటగిరీ అయితే 3,05,804 లోపు, ఎస్సీ విద్యార్థులకు వచ్చేసి 3,26,104 లోపు, ఎస్టీ విద్యార్థులకైతే 4,02,200 లోపు అయితే కనుక ర్యాంక్ రావాలి. సో ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్ వచ్చినట్టయితే మీరు సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో అయితే అడ్మిషన్ పొందడానికి అర్హత సాధించినట్టే. సో మనం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డెంటల్ కాలేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పాటికి మనం ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేసుకున్నామండి. సో మీకు డెంటల్ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ వచ్చేసి మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ లేదు అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా డెంటిస్ట్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.